అంటే చంద్రబాబు గారు నేను వస్తే పాలన బాగుంటుంది అనేసి అంటున్నారు. అంతకుముందు ఏం చేశారండి? అంతకుముందు ఏమైనా చేశారా? ఏదైనా కానీ పేదవాళ్ళని ముందుకు పైకి రాణించలేకపోయాడు. ముందు ఆయన వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో స్కూళ్ళు మారినాయి కదా, పిల్లలు ఒకప్పుడు కింద కూర్చొని చదివారండి. ఇప్పుడు షూ నుంచి బెల్ట్ దాకా, టై నుంచి బుక్స్ దాకా అన్ని జగనన్న ఇస్తానే ఉన్నారు. వాళ్ళు మనం కూడా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, మా పేదవాళ్ళు అంటే వాళ్ళు చదవకూడదా? అసలు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు. జగనన్న వచ్చిన కాడి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం మేము అది పేదవాళ్ళకైనా దళితులకైనా ఎవరికైనా కానీ ఇంగ్లీష్ మీడియం ఎవరికి తన కుల బాతమా ఏమి లేకుండా మేము చదువుతున్నాము. ఉద్యోగాలు కూడా ఇంగ్లీష్ కావాలా అంటే వాళ్ళు మనల్ని తెలుగు మీడియం చదివించండి. అర్థమైందా? ఎందుకు చదివించలేదు? ఆయన వివరిస్తున్నాడు కదా అసలు ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టారు అనేసి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మనమన్న చదివకుండా తెలుగు మీడియం వాళ్ళు మనమన్న చదివించి మేము అంటే పేదవాళ్ళు పైకి రానియకుండా తొక్కాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంతకాడికి చేసేది ఏం లేదు.